హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ విష్ణు. ఒక బ్రదర్ ఏమన్నాడంటే నాతోటి, బ్రదర్ నువ్వు ఎక్కడ చూసినా ఎక్కడికి వెళ్ళినా చాలా చాలా దానిలో నేను చూశాను. లవ్ ఫెయిలియర్ సాంగ్సే పాడుతుంటావు, లవ్ ఫెయిలియర్ సాంగ్సే డ్యాన్స్ చేస్తుంటావు, ఎందుకు అంత బాధపడుతున్నావు అన్నాడు. ఎందుకు అంత బాధపడుతున్నావు అన్నాడు. నేను ఒకే ఒక మాట చెప్పాను. సీత అడవిలోకి వెళ్ళినప్పుడు రాముడు ఎంత బాధపడాడో మన కథ ఎవరికి తెలియదు, కానీ కథ రాస్తే మనం చూసాము, కథ రాస్తే మనం వింటున్నాం. కానీ నా ప్రేమ రాముడు ఇంత బాధపడుతున్నాడని తెలిసింటే అంతకీ రెండంతలు నేను బాధపడుతున్నా. ఎందుకంటే ప్రేమించాను కాబట్టి, మనకు సాక్షిగా ప్రేమించాను కాబట్టి. నా నుంచి అంత దూరంగా వెళ్ళిన నా ప్రేమ తను ఎక్కడున్నా బాగుండాలనే కోరుకుంటా. కానీ తను నాతో మాట్లాడకపోయినా నేను తట్టుకోలేను. అలాంటిది ఈరోజు నాతోనే మాట్లాడట్లేదు. ఏమైందో లేదో తెలియదు. మీరు అడిగావు కదా ఆ క్వశ్చన్కి, నేను ఆ క్వశ్చన్ ఏంటి అని కూడా నేను చెప్పాను. ఏంటంటే, నేను ప్రతి ఎక్కడికి వెళ్ళినా, నేను ప్రతి వీడియో తీసినా, నేను ప్రతి ఒక్క మ్యారేజ్ పెళ్ళిలో కూడా నేను సాంగ్స్, అది డ్యాన్స్ నేను వేసినా, ఎలా వేశానంటే, తను నా కంటి చూపు ఎదురుగా ఎక్కడ ఉన్నా, నా కంటి చూపు ఎదురుగా నేను ఆ సాంగ్స్ పాడుతున్నానంటే తను నా ఎదురుగా ఊహించుకొని తను నా ఎదురు కనపడుతుంది. నాకు తను కనపడితేనే నేను ఇక్కడ సాంగ్స్ చేయగలను. కానీ తను అక్కడ కనపడలేదంటే నేను ఏ సాంగ్స్ చేయను కూడా. నేను డ్యాన్స్ వేసినా, నేను ఎదురుగా తను ఉందనే నేను డ్యాన్స్ వేస్తాను. ఎక్కడికి వెళ్ళినా, ఏ మ్యారేజ్కి వెళ్ళినా కూడా, పెళ్ళిలో కూడా తను నా ఎదురుగా ఉండి అక్కడ కనిపిస్తేనే నేను ఇక్కడ డ్యాన్స్ చేస్తాను. తను కనిపించకపోయినప్పుడు నేను డ్యాన్స్ వేయను కూడా. అది నా ప్రేమ. మీరు ఎలా అన్నా అనుకోండి, ఎందుకంటే అంత అబద్ధం ఎలా కనిపిస్తుందని. హార్ట్కు తగిన ప్రేమ ఇక్కడ గుర్తుండిపోతుంది. మీ ప్రేమలు ఎలా ఉన్నావో మనకైతే తెలియదు. మన ప్రేమ అంటే ఇలా ఉంది. దయచేసి తను అడిగిన ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నకు నేను ఇది చెప్పాను. మీరు కూడా ఏం తప్పగా అనుకోకండి. ఇది నా ప్రేమ. ఎందుకంటే నేను తను కనపడితేనే నేను డ్యాన్స్ వేయగలను, తను కనపడితేనే నేను సాంగ్స్ మొబైల్లో కూడా పాడగలను. తను కనిపించకపోతే సగం రీల్ అయినా కూడా తను కనిపించలేదంటే ఆ రీల్ అక్కడికి ఆపేస్తా. అది నాది. ఎందుకంటే నేను ఇలా ప్రేమించలే. ఏదో టైంపాస్కి అలా కాదు నేను చేసింది. ఇక్కడ మనస్ఫూర్తిగా చేశాను. బట్ మనకి ఎలా ఉంటే అలా అవుతుంది కదా. ఓకే గాయస్, మరి మన ఛానల్ చూసేవాళ్ళు కూడా ఎలా ఉందో చూసి మా మోటివేషన్ మీకు రావాలి, మా వీడియోలు మీరు ఇంకా చూడాలి అనుకుంటే పక్కన గంట బెల్లాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో ఇంకా వేరే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి. ఎందుకంటే ఈరోజు మీరు సపోర్ట్ ఉండడం నాకు చాలా అదృష్టం. ఇంకా సపోర్ట్గా ఉండాలని నేను కోరుకుంటున్నా. ప్లీజ్. ఓకే, మీ విలేజ్ విష్ణు. బాయ్.